ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో, ఈ లావణ్య కేస్ ఏంటో గాని ఉయ్యాలా జంపాలా అయ్యా తండ్రి! నువ్వేదో ఒకటి తేల్చుకోరా బాబు! లేదంటే మా ప్రాణాలు పోతున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎప్పుడు లావణ్య లావణ్య లావణ్య. ఈ రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శేఖర్ భాష అయితే వచ్చారనమాట. కానీ నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే ఈయన నిజంగానే రాజ్ తరుణ్కి హెల్ప్ చేయడానికి వచ్చాడా, లేకపోతే మీడియాలో హైలైట్ అవ్వడానికి వచ్చాడా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే ఈయన ఎవరో మనకి ఎవరికి తెలియదు. అసలు ఈయన ఏదో ఆర్జేనంట, ఎప్పుడు వచ్చాడో ఏంటో అంత తెలిసిన మనిషిలాగా లేడు. ఇతను నిజంగానే రాజ్ తరుణ్ ఫ్రెండా, లేదంటే ఏదో మధ్యలో దూరిపోయాడా తెలీదు. కానీ ఈవిడ మాత్రం పాపం నిన్న ఈయన చెప్పుతోని పబ్లిక్లో కొట్టేసింది. అసలు ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతుంది? అసలు ఈమె ఆడియో లీక్స్ ఏంటి ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాట్లాడితే ఈమె ఆడియో లీక్స్ అంటున్నారు, ఈమె మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ మనకెందుకు? అసలు ఏంటి? ఒకవేళ ఒక కేసు అనేది కోర్టులోకి వెళ్తే కోర్టులో తేల్చుకోవచ్చు కదా. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ న్యూసెన్స్ ఏంటో తెలియట్లేదు. కానీ మొత్తానికి జనాలను అయితే ఎర్రి పప్పలం చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పుతో కొట్టడం అసలు ఏమన్నా కరెక్టేనా ఫ్రెండ్స్? అసలు ఏమన్నా చిన్న కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఏడ్చిందా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక ఆడది ఎలా బిహేవ్ చేయకూడదో అలా బిహేవ్ చేసింది. అసలు ఏదన్నా మాట్లాడితే దానికి మీకెందుకు అని చెప్పింది. అలాంటప్పుడు ఎందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రావడం? అసలు ఆడవాళ్ళ పరువు తీయడానికే ఇదంతా అన్నట్టు అనిపిస్తుంది. సరే, ఒక మనిషి వద్దు అనుకుంటున్నప్పుడు ఏదో ఒకటి, నీకు మోసం జరిగిందా, నీకు అన్యాయం జరిగిందా, నువ్వు కోర్టులోనే తేల్చుకోవాలి. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు, కంప్లైంట్ అయ్యేంత వరకు కూడా ఈవిడ గారికి షుగర్ ఆగట్లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు నిజంగా చాలా కోపం వచ్చేస్తుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈమె లీక్స్ అని, ఈమె వీడియోస్ అని ఇలాంటివి ఎవడన్నా పెళ్ళి చేసుకుంటాడా ఫ్రెండ్స్? నిజంగా తనంటే ఇష్టం ఉంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిలికి గాలివాన అయినట్టు బుడదలు వేసుకొని మన మొహం మీద మనం వేసుకున్నట్టయితే ఆమె లైఫ్ అయితే ఇదైపోయినట్టే కదా. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో బోల్డ్ లీక్స్ అంటున్నారు, ఆడియో లీక్స్. అసలు ఆమె వాయిస్ కదా మనకు తెలియదు, మనం చూడలే కాబట్టి మనం మాట్లాడకూడదు. కానీ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో న్యూసెన్స్ చేస్తే ఈవిడ గారికి ఏమొస్తుందో తెలియదు. కానీ నిజంగానే లీక్స్ అని అవేంటి వాయిస్ రికార్డింగ్స్ అని చూస్తుంటే అయితే దీనమ్మ జీవితం అసలు ఏంటి, అసలు ఇది ఆడవాళ్ళేనా, అసలు ఈ మేడమ్మేనా అని చెప్పేసి జనాలు నోరు వెళ్ళబెట్టుకునేలాగా ఫస్ట్ అయితే అందరూ లావణ్యకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఆడియో లీక్స్ కానివ్వండి, ఆ వాయిస్ రికార్డింగ్స్ చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వామ్మో అని చెప్పి ఈమెకి సపోర్ట్ చేసిన లాయర్స్ కూడా పారిపోయే పరిస్థితి అయితే ఈ లావణ్య తీసుకొచ్చేసింది. బట్ అయ్యా బాబు, ఇయ్యాల జంపాలా మళ్ళీ చెప్తున్నాను, నీకు దంద్రం రా బాబు. ఎక్కడ తెచ్చుకున్నావు కానీ ఈ మహాతల్లిని మాత్రం ఏదో ఒకటి చేసి మాట్లాడుకోను, ఏదో ఒకటి చేసుకొనిరా నాయన. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈమె ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అన్నీ ఇలా ఉండిపోతాయి కదా. ఈమె ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలన్నా కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం అయింది కదా. సోషల్ మీడియాలో అయితే ఈ వీడియోస్ అయితే ఎవరు హైడ్ చేయడు. ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేయాలని ఏ ఛానల్ అనుకోదు, ఎవరైనా అర్న్ చేయాలని అనుకుంటారు. కాబట్టి సో తొందరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరకాలరా దేవుడా అని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.